ఈ దారి వాండి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నంది మండలం అంటే కడప జిల్లా పెళ్లిమరి రూట్లో వేంపల్లికు మధ్యలో పాపాగ్ని నది పక్కలో కొండ మీద వెలిసిన కొండ గంగమ్మ తల్లి దేవాలయం ఫ్రెండ్స్. ఇది కొండపైన అంటే కింద నుంచి పైన కొండపైన ఇది గుడి. అక్కడి నుంచి స్టెప్తో పైకి వెళ్ళాలన్నమాట కొండపైన ఫ్రెండ్స్. ఆ కింద నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇట్లా పైకి ఎక్కాలన్నమాట. పైన కొండపైన గుడి ఉంది, అక్కడే దేవాలయము కొండ గంగమ్మ తల్లి అక్కడైతే వెలిసిందన్నమాట. ఈ పక్కనే పాపాగ్ని రివర్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను పైనుంచి. ఓకేనా? ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్దాం పైకి. చాలామంది ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి చాలామంది భక్తులు అయితే వెళ్తున్నారు. అక్కడ చాలామంది ఉన్నారు. అంతా మీకు అంతా చూపిస్తాను. రండి పదం పైకి. ఆ కింద నుంచి స్టెప్స్ కదా, మధ్యలో కొంచెం అలసిపోయి ఉండే వాళ్ళు కూర్చుండేదానికి బెంచ్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఇట్లా కూర్చోవచ్చు, 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ రిటర్న్. తాపలికి కొంతమంది ముక్కుబడి ఉంటుంది కదా, వాళ్ళకు తాపలికేదానికి. అట్లా ఏం లేకుండా ఉండే వాళ్ళకు అక్కడ రోడ్డు ఉంది కదా, అదో ఒక బండి వెళ్ళిపోతుంది కదా, చక్కగా స్ట్రైట్గా బండి కూడా వెళ్ళిపోవచ్చు పైకి. కారు కానీ బండి కానీ ఏదైనా. నడుచుకుంటూ పోవాలనుకునే వాళ్ళకి ఇది అనమాట. ఇప్పుడైతే అర్థం వచ్చినాం ఫ్రెండ్స్, ఇంకా అర్థం ఉంది. అదో పాపాగ్ని రివర్. ఇంకా పైనుంచి చూపిస్తాను మీకు. అక్కడ ఉంది కదా పాపాగ్ని రివర్. దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అదే గుడి, అదే పైన గుడి, అదే గుడి. కింద నుంచి వచ్చాను. ఇదే గుడి. తాపలెక్కి వచ్చిందా, కొంచెం గసగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. తిరిగేది దూరం కాకపోయారు.
ఫ్రెండ్స్ అదా రివర్ పాపాగ్ని రివర్ అది. అక్కడ గుడి ఉంది చూడు, ఆ ఏట్లో నుంచి పైకి పోతే అక్కడ ఒక గుడి ఉంది. మరి అది ఏం గుడో తెలుసుకుని అక్కడ కూడా ఒక వీడియో తీద్దాం, ఓకేనా? అది కూడా చూపిస్తాం మీకు. కింద బస్సులో వెళ్ళిపోతా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నీట్గా కొండపైన వెలిసిన కొండగంగమ్మ తల్లి అనమాట. అది గుడి మనం చాలా హైట్లో ఉన్నాం ఇప్పుడు. అదే ఏరు పెద్దగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడేమో అక్కడ నీళ్ళు వర్షం తక్కువ ఉండడం వల్ల నీళ్ళు తక్కువ అయితే ఉన్నాయి. ఇసుక చూడండి, ఇసుక ఉంది అంతే. ఏట్లో నీళ్ళు తక్కువ ఉన్నాయి. వాతావరణం మటుకు బ్యూటిఫుల్గా ఉంది. అదే రివర్ పాపాగ్ని నది అదే. కొండ అక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్డు పై నుంచి పైకి వచ్చామన్నమాట. పైన కొండగంగమ్మ తల్లి గుడి అయితే ఉంది పైన. ఆ స్టెప్స్ అమ్మడి వచ్చింది, అది చూపించగలను స్టెప్స్. తిరిగి వెళ్తాను. ఇక్కడికి చాలామంది భక్తులు వాళ్ళ మొక్కుబడులు కానీ ఏదైనా సంథింగ్ కొంతమంది చాలా నమ్మకం ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ఒక ఫెస్టివల్ రోజు కానీ మామూలుగా మిగతా ఆదివారాలు కానీ అట్లా చాలామంది వస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది. కొండపైన వెలిసిన కొండగంగమ్మ తల్లి నందిమండలం దగ్గరలో ఉంది అనమాట. కడప జిల్లా నందిమండలం దగ్గరలో. నందిమండలం దాటనే ఒక 2 కిలోమీటర్స్ తర్వాత పక్కనే పాపాగ్ని నది ఉంది. ఆ ఒడ్డునే కొండ ఉంది. కొండపైన వెలిసిన కొండగంగమ్మ తల్లి. వీడియోలో చెప్తాను. మీదేవరమ్మా? వినయ్. అయితే చాలా మంది వస్తుంటారు కదా, తెలుసుకోవట్లేదు చెప్తాను. నేను కూడా విన్నా చాలా. థ్యాంక్స్ బా. చెప్తావా 2 మాటలు?
ఇక్కడికి అందరికీ తెలుసు. ఒకరు రెండు మాటలు చెప్పు. కొండగంగమ్మ తల్లి నందిమండలం దగ్గర సత్యమైన తల్లి, ఎవరైనా రావచ్చు. జగన్మాత అందరికీ మంచి చేస్తుంది ఆమెను నమ్ముకుంటే. అంతే. అంతేలే. థ్యాంక్స్ ఫర్. మాకైతే మా బోనాలు కానీ మా ఆటలు కానీ మేము ఇంటికి తీర్చేది కానీ ఏదైనా అంతరం తప్పు పోతే అక్కడే చూపించాలి. అదే మీ నమ్మకం, అది నమ్మకం. ఏదో ఒకటి జరుగుతుంది, మళ్ళీ రావాలా. అట్ట మంచిది. మంచి తల్లి, బాగా కాపాడుతుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, భక్తుల మాటల్లోనే ఎవరి నమ్మకం వారిది, ఎవరి నమ్మకాన్ని మనము తప్పు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ తెలిసింది కదా, పూర్తి వీడియో చూశారు కదా. మీకు ఒకవేళ నచ్చితే రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.